పేరు రాఘవేంద్ర రావు అండి. ఐఎమ్ సెక్రటరీ కరెస్పాండెంట్ అంబేద్కర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విశాఖపట్నం. Actually, this was established by a group of IAS IPS people from Hyderabad in 1990. One of these was that they wanted to serve to the people and by repaying, because they have already enjoyed the privileges of the community privileges ఉపయోగించుకున్నారు కనుక వాళ్ళకి ఏదో కొంత సేవ చేయాలనేటువంటి దృక్పథం ఆ రోజుల్లోనే కలిగింది. దాన్ని ఆసరాగా తీసుకుని 1990లో అంబేద్కర్ పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని స్టార్ట్ చేశారు. ఆ ట్రస్ట్లో అంతా ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లే. మొత్తం 29 ట్రస్టీస్ ట్రస్ట్గా ఫార్మ్ అయ్యి ఆ ట్రస్ట్ ద్వారా ఏం చేయాలనేటువంటి ఆలోచన నిమిత్తమై వీళ్ళంతా హైదరాబాద్ పిలిచినప్పుడు హైదరాబాద్లో 6 నెలలకు ఒకసారి వెళ్ళి మేము ఏం చేయాలి అనే ఆలోచన చేసినప్పుడు విశాఖపట్నం ప్రస్తుతం పెరుగుతున్నటువంటి సిటీ కనుక అక్కడ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలనేటువంటి ఆలోచనని వాళ్ళ బుర్రలో పెట్టడం జరిగింది. ఆ ఆలోచన మేరకి వాళ్ళకున్న దృక్పథం మేరకి ఈ మ్యాచ్ అయ్యి విశాఖపట్నంలో పెట్టాలనేటువంటి నిర్ణయానికి అక్కడ రావడం జరిగింది. అయితే దాంతో 1995లో విశాఖపట్నంలో అంబేద్కర్ ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఆ ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది ప్రొఫెసర్ సి సూర్యనారాయణ అని చెప్పేసి వారు ప్రొఫెసర్గా ఉండేవారు. ఆయన తర్వాత కేఎస్ఆర్ మూర్తి గారు, టి గోపాలరావు గారు, మాధవరావు గారు, వీరు ప్రత్యేకంగా దీన్ని ఫ్లోట్ చేయాలనేటువంటి భావంతో వారు ఇక్కడ విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది. అక్కడ చదివినటువంటి విద్యార్థులకి చక్కని ప్లేస్మెంట్ వచ్చి వాళ్ళు సింగపూరు, ఆస్ట్రేలియా, అమెరికాలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అంచేత ఈ ఇన్స్టిట్యూట్లో చదివినటువంటి వాళ్ళు మేము ఇక్కడ ఉన్నామని చెప్పేసి వాళ్ళు సగర్వంగా వచ్చి మళ్ళీ మాకు చెప్పడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఆ స్పిరిట్ తోటి ఇంకా ముందుకు నడిపించాలనేటువంటి బాగుండేది. ఇంతలో ఈ ఒక్కటే ఉంటే సరిపోదు అనే ఉద్దేశంతో అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అని యాక్ట్స్ అని చెప్పేసి ఇంకో కాలేజీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఆ కాలేజీలో ఓన్లీ ఆర్ట్స్కి ఎట్లాగంటే బిఏ, బీకామ్, బిఎస్సి, బీబీఎం ఈ కోర్సులు పెట్టి ఈ డిగ్రీ లెవెల్లో కూడా మనం కోచింగ్ వీళ్ళకి చెప్పడం జరిగింది. ఈ విద్యారంగంలోకి రావడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఎవరు సార్ మీకు? ఎందుకంటే ఆల్ ఆఫ్ అస్ ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ కమ్యూనిటీ. అది ఎస్సీ అవనండి, ఎస్టీ అవనండి, వాళ్ళ యొక్క అవకాశాలని ఉపయోగించుకుని పైకి వచ్చినటువంటి వాళ్ళలో మేము ఒకడు. ఆయన ఇన్స్పిరేషన్, ఆ ఇన్స్పిరేషన్ తోటి ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కూడా వచ్చారు. అదే ఇన్స్పిరేషన్ తోటి ఇవాళ మేము కూడా రన్ చేస్తున్నాం. ప్రజెంట్ దాదాపుగా ప్రజెంట్ 62 మంది ఉన్నారండి. ఎయిమ్స్ ఎవరో ఎంబీఏ మేనేజ్మెంట్ కోర్స్ వాళ్ళు 250 మంది వరకు ఏమో డిగ్రీ కోర్సు ఉన్నారు. ఉన్నారు. అంచేత ఆ ఇన్స్పిరేషన్ తోటి ముందుకెళ్ళాలని ఆయన చెప్పిన ప్రకారమే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని విద్యావంతులు చేయడానికి ఇంకా ఏం శ్రమపడాలనేటువంటి విషయాన్ని మేము ఆలోచించేట్టు. మనకి ఇది స్టార్ట్ చేసిన నుంచి ఎంతవరకు సుమారుగా ఎంతమందికి మనం ప్లేస్మెంట్ అవ్వగలం? అయితే ప్లేస్మెంట్ సంగతి వచ్చినట్టయితే ఇట్ ఈస్ ఇండివిజువల్ కెపాసిటీ అనుకోండి. అయినా సరే దాదాపుగా 150-200 మందికి మనం ప్లేస్మెంట్ ఇచ్చినట్టు ఆ స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే ఈవేళ మేనేజ్మెంట్ కోర్సులో కొంచెం పెరిగింది, కానీ లాస్ట్ 2-3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టయితే మేనేజ్మెంట్ కోర్సులో పెద్దగా లేవు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. ఇప్పుడు పెరిగినాయి కాబట్టి నేను ఈ బ్యాచ్ కాదు నెక్స్ట్ బ్యాచ్ నేను 100% ఇవ్వగలను అనేటువంటి ధైర్యం నాకు. ఎందుకంటే దీని కెపాసిటీస్ అయితే పిల్లలు చాలా మీరు చూస్తారు. మేము ఏదో ఒక ఫంక్షన్ పెట్టినప్పుడు పిలుస్తాం మేము, అప్పుడు మీరే చూద్దరు. ఎందుకంటే వాళ్ళ టాలెంటు, వాళ్ళ యాక్సెంట్, వాళ్ళు మాట్లాడే విధానం చూసినట్టయితే ఇప్పుడున్న బ్యాచ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నవాళ్ళు చాలా తెలియదు పిల్లలు. పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా మీరు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అవును, ఈ పోటీ ప్రపంచానికి తగినట్టుగా మనం వాళ్ళని తయారు చేస్తున్నాం. వాళ్ళ స్పెషలైజ్డ్ కోర్సెస్ మార్కెటింగ్, 2 ఫైనాన్స్, 3 HR, 4 IT,
ఒకవేళ అప్పుడప్పుడు కావాలనుకుంటే నేను హెచ్ఆర్ఏ కనుక నేను ఆయన జనరల్ మేనేజర్ హెచ్ఆర్. సో ప్రాక్టికాలిటీ గురించి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్పగలను. రామకృష్ణ గారు కూడా ఆయన డైరెక్టర్, ఆయన అదే కాకుండా ఆయన సెక్రటరీ టుట్టుకూరని పోర్టులో చేశారు. ఆయన కూడా హెచ్ఆర్ ఉంది, ఆయన ఎంబీఏ కూడా అంచేత ఆయన కూడా చెప్తారు. ఐటీకి మా దగ్గర లీలా అని ఉన్నారు, ఆయన ఆల్రెడీ ఐటీ పిహెచ్డి, అతను ఎంటెక్. అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా దేర్ టీచింగ్. అట్లా మనకి ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి సార్? మనకి రూమ్స్ కానీ లేకపోతే ఇది కార్పొరేట్ స్కూల్. మేము ఫైనాన్షియల్గా కొంత ఇబ్బందిగా ఉన్నా కార్పొరేట్ లెవెల్లో మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో వీ హ్యావ్ మేడ్ దేర్ క్లాస్ రూమ్స్ ఏసీ చేసాం. రెండోది వీ హ్యావ్ పర్చేజ్ 150 చైర్స్ లైక్ దిస్. ఇలాంటి చైర్స్ కొన్నాం, వండర్ఫుల్ చైర్స్ కొన్నాం. ఆ చైర్స్లో క్లాస్ రూమ్లో చైర్స్ ఏంటంటే వాళ్ళకి విత్ బ్లాంక్ కార్పొరేట్ లెవెల్లో పెట్టాం. రెండోది ఏమిటంటే మన ఎంపీ గారిని అడిగి, మన హరిబాబు గారిని అడిగి ఏం చేసామంటే, నాకు సెమినార్ హాల్ ఒకటి కావాలి, సెమినార్ హాల్ సఫలం ఉండిపోయిందని చెప్పేసి సెమినార్ హాల్ కన్స్ట్రక్ట్ చేయడానికి డబ్బు కావాలంటే ఆయన ఇమీడియట్గా అట్లిస్తే కార్పొరేషన్ వాళ్ళు పెట్టి బ్యూటిఫుల్ సెమినార్ హాల్ తయారు చేశారు. సెమినార్స్ కూడా కండక్ట్ చేస్తాం. బ్యూటిఫుల్ సెమినార్స్. ఎలాంటి సెమినార్ అంటే వర్కింగ్ లెంచ్తో కూడా చేసుకోవచ్చు. అవతరాలకి లేడీస్కి జెంట్స్కి సెపరేట్ బాత్రూమ్స్, వర్కింగ్ లెంచ్ చేసినట్టయితే బయట కొంత ఫెసిలిటీ, అది మీరు చూసి మీరే ఫోటో తీసుకుంటారు. ఎవరి ద్వారా ఇస్తుంటారు సార్ సెమినార్స్? సెమినార్ అంటే ఉంటుంది, మేమే కండక్ట్ చేస్తాం. కొన్ని కొంతమందిలో బయట నుంచి కూడా. ఇప్పుడు ఏంటంటే వీఆర్ ప్లానింగ్ టు ఇన్వైట్ దెమ్ ఆల్సో, ప్రొఫెసర్స్ని. రెండోది ఇతర కాలేజీలు కూడా, ప్రొఫెసర్స్ వచ్చి ఇతర కాలేజీలు కూడా పిలిచి వీఆర్ గోయింగ్ టు చార్జ్ లీగల్ ఛార్జ్ అట్లాంటి కూడా పెట్టాలని అనుకుంటున్నాం. ఒకేసారి ఇంజనీరింగ్ కాకుండా పాలిటెక్నిక్ లాంటిది పెట్టాలనే వాళ్ళకి ఆలోచన కూడా ఉంది. షార్ట్ కోర్స్ కింద పాలిటెక్నిక్ పెడితే, పాలిటెక్నిక్లో పెట్టినట్టయితే దాంట్లో మనకి ఏమొస్తుంది, ఈ పాలిటెక్నిక్లో మనకి వొకేషనల్ కోర్సెస్ కింద కొంతమందిని తీసుకోవచ్చు. అది ఒకటి పెడదామని ఆలోచన ఉన్నది. కానీ అకామిడేషన్ ఉంది, కానీ అది మాకు పర్మిషన్స్ అయ్యి వస్తానికి కొంచెం టైం పడుతుంది కనుక పాలిటెక్నిక్ పెడదామని ఉంది. ఇమీడియట్గా మాత్రం ఏఎల్ఎం పెడతాం. ఇప్పుడు మాకు ఉపాధి అవకాశాలు ఎలా కలుగుతున్నాయి సార్? మాకు అంటే ఉపాధి అవకాశాలు అంటే ఒకటి సార్, ఎలాంటి ఎంబీఏ చదివిన కంపెనీస్తో టైఅప్ కానీ కాదండి. ఇప్పుడు ఎంబీఏ వాళ్ళు ఉన్నారనుకోండి, కొన్ని ఆర్గనైజేషన్స్ మీ దగ్గర ఉన్న వాళ్ళని తీసుకుంటామని వస్తారు. కుర్రోళ్ళ క్యాపబిలిటీని బట్టి వాళ్ళకి వస్తుంది. మేము ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏమీ లేదు అందులో. బికాస్ దే ఫీల్ దట్ దే ఆర్ ఫిట్ ఫర్ దేర్ జాబ్ తీసుకుంటారు. కానీ అది కాకుండా ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు వీళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ అని ఉంటుంది ఒకటి. లాస్ట్ మంత్లో, లాస్ట్ ఇయర్లో, లాస్ట్ సెమిస్టర్లో ప్రాజెక్ట్ వర్క్. ఆ ప్రాజెక్ట్ వర్క్ ఇప్పుడు నేను బీహెచ్పీలో ఉన్నాను. బీహెచ్పీలో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ వర్క్ వచ్చారు. ఈ కుర్రోడు బాగున్నాడని అనుకుంటే ఆడు ఏ ఏరియాలో కావాలంటే ఆ ఏరియాలో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చి ఇన్ని తీసుకుంటాను. అలాగా ఈ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రాజెక్ట్ వర్క్ చేశారు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ పీపుల్ డెఫినెట్లీ విల్ కాల్ దెమ్. ఇప్పుడు ఏ ఏరియాలో అయితే చేశారు, స్టీల్ ప్లాంట్లో చేశారు. అయితే ఏ ఏరియాలో చేశారు ఆ ఏరియా వాళ్ళు ఇమీడియట్గా కొంతమందిని పిలవడానికి అవకాశం ఉన్నదని నేను ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ మీ ఎయిమ్ ఏంటి సార్? నా ఎయిమ్ ఏమి లేదు సార్, నా ఎయిమ్ కాదు. ఇప్పుడు సొసైటీ ఏం ఏంటంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు డూ సమ్ సర్వీస్ టు ద పీపుల్, నీడీ పీపుల్. బలిచినోడు కాదు, నీడీ పీపుల్కి సహాయం చేయాలి. దానికోసం ఈవేళ టుడే ఐ బికేమ్ ఓల్డ్. యూ నో వాట్ ఈస్ మై ఏజ్? ఆఫ్ కోర్స్ నేను చెప్పడం. అయితే ఈవెన్ దెన్ ఐఎమ్ వర్కింగ్ మీన్స్ ఐ గాట్ సమ్ కన్విక్షన్. నేను ఏదో చేయలేనే తప్పని ఉన్నాయి. ఆ తప్పనే మమ్మల్ని అనిపిస్తుంది ఇక్కడంతే. సంథింగ్ ఐ హోప్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డూ సంథింగ్. మన ఉన్న విద్యార్థులు కూడా అదే సోషల్ రెస్పాన్సిబిలిటీ నేను ఇండక్ట్ చేస్తాను. ఇంజక్షన్ ఇచ్చి ఇండక్ట్ చేస్తాను. అది ఎయిమ్స్ యొక్క ఎయిమ్. ఎయిమ్స్ యొక్క ఎయిమ్ ఏంటంటే వాడు బాగుపడుతూ నలుగురు బాగుండేలా చేయాలి. ఎందుకంటే అది ఆయన పేరు మీద ఉంది. ఇప్పుడు ఆయన బాగుపడలేదు, ఆయన బాగుపడుతూ ఆయన బిడ్డ చనిపోతే అనలేదండి త్రిమేశక్తి. అంతటి మహానుభావుడు. అంచేత అలాంటి మహానుభావుడు మనం ముందు ఉన్నాడు అనుకుంటే ఆయన ఆచరిస్తూ ఆయన చేసిన దాంట్లో కొంతైనా చేయగలిగితే మా జీవితం ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. మా మీడియా తరఫు నుంచి కూడా మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ.